హలో ఎవ్రీవన్. నిమ్స్లైడ్ ఏ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. పెయిన్, ఫీవర్స్ తగ్గడానికి యూస్ చేసే నిమ్స్లైడ్ అనే డ్రగ్ని బ్యాన్ చేశారని రీసెంట్గా న్యూస్ రావడం జరిగింది. ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండియాలో ఏదైనా ఒక డ్రగ్ అప్రూవ్ కావాలన్నా, దాన్ని ప్రొహిబిట్ చేయాలన్నా నేషనల్ డ్రగ్స్ రెగ్యులేటరీ బాడీ ఒకటి ఉంది. దాన్ని సిడిఎస్సిఓ అంటారు, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్. టైం టు టైం సిడిఎస్సిఓ వాళ్ళు డ్రగ్స్ గురించి వచ్చిన ఇన్ఫర్మేషన్ని కొలేట్ చేసి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ప్రొహిబిట్ చేయడం, రెస్ట్రిక్ట్ చేయడం చేస్తారు. డిసెంబర్ 29, 2025న ఈ సిడిఎస్సిఓ సైట్లో ఒక గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ నోటిఫికేషన్ అయినా సిడిఎస్సిఓ సైట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ గెజిట్ నోటిఫికేషన్లో ఏం చెప్పడం జరిగిందంటే, లుక్ ఎట్ దిస్. ద ఓరల్ ఫార్ములేషన్ కంటైనింగ్ నిమ్స్లైడ్ అబౌవ్ 100 mg ఇన్ ఇమ్మీడియట్ రిలీజ్ డోసేజ్ ఫార్మ్స్ ఆర్ లైక్లీ టు ఇన్వాల్వ్ రిస్క్ టు హ్యూమన్ బీయింగ్స్ అండ్ దట్ సేఫర్ ఆల్టర్నేటివ్స్ టు ద డ్రగ్ ఈజ్ అవైలబుల్. అంటే ఈ డ్రగ్ని నిమ్స్లైడ్ 100 mg ఓరల్ ఫార్ములేషన్ ఇమ్మీడియట్ రిలీజ్ డోసేజ్ ఫార్మ్స్, దీనివల్ల ఇట్ ఇన్వాల్వ్స్ రిస్క్ టు హ్యూమన్ బీయింగ్స్. అంటే స్టడీస్లో తెలిసింది ఏంటంటే లివర్ టాక్సిటీ ఉందని, అండ్ దెన్ సేఫర్ ఆల్టర్నేటివ్స్ టు ద డ్రగ్స్ ఆర్ అవైలబుల్. అంటే దీనికన్నా సేఫ్గా ఉండే డ్రగ్స్ అవైలబుల్ ఉండడం వల్ల ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్ సేల్ని ప్రొహిబిట్ చేస్తున్నామని ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. నా అగైన్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్లో సెక్షన్ 26A ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైనా డ్రగ్ని ప్రొహిబిట్ చేసే పవర్ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్ సేల్ని ప్రొహిబిట్ చేసే పవర్ 26A అనే సెక్షన్ వల్ల ఇవ్వడం జరుగుతుంది. ఈ సెక్షన్ క్లాజ్ని ఇన్వోక్ చేసి నిమ్స్లైడ్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఏమి ఇచ్చారంటే, ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్ కన్ఫర్డ్ బై సెక్షన్ 26A ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్, DTAB అని డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ అని ఒక బోర్డు ఉంటుంది. సిడిఎస్సిలో అదొక రెగ్యులేటరీ బాడీ. వీళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత తీసుకునే నిర్ణయం అది. ఏంటి డెసిషన్ అంటే, ద సెంట్రల్ గవర్నమెంట్ హియర్ బై prohibits the manufacture, sale and distribution of the following drug with immediate effect. ఏంటి డ్రగ్ అంటే, ఆల్ ఓరల్ ఫార్ములేషన్ కంటైనింగ్ నిమ్స్లైడ్ అబౌవ్ 100 mg ఇన్ ఇమ్మీడియట్ రిలీజ్ డోసేజ్ ఫార్మ్. అంటే సిరప్స్ కానీ, టాబ్లెట్స్ కానీ, ఓరల్ ఫార్ములేషన్ ఇమ్మీడియట్ రిలీజ్ ఫార్మ్స్ అన్నిటినీ ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఏంటి, మ్యానుఫ్యాక్చర్, సేల్, డిస్ట్రిబ్యూషన్ మూడింటిని ప్రొహిబిట్ చేయడం జరిగింది. ఇక మీదట అంటే 29th డిసెంబర్ గెజెట్లో రిలీజ్ చేయడం జరిగింది. 30th డిసెంబర్న న్యూస్ పేపర్స్ అన్నింటిలోకి రావడం జరిగింది. ఫర్దర్గా 100 mg కన్నా ఎక్కువ డోస్ ఉన్న ఓరల్ ఫార్ములేషన్స్, టాబ్లెట్స్, సిరప్స్ ఆఫ్ నిమ్స్లైడ్ మార్కెట్లో ప్రొహిబిట్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్, సేల్, డిస్ట్రిబ్యూషన్ మూడింటిని ప్రొహిబిట్ చేయడం జరిగింది. యూ కెన్ సీ దిస్ నోటిఫికేషన్ ఇన్ సిడిఎస్సిఓ సైట్లో గెజెట్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. టైం టు టైం ఏ అప్డేట్ వచ్చినా సిడిఎస్సిఓ సైట్లో వీటిని, ఈ సర్క్యులర్స్ని, గెజెట్ నోటిఫికేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్, ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ద క్లాస్ 26A ఆఫ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్. ఆ సెక్షన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ టైం టు టైం ఏదైనా ఒక డ్రగ్ వల్ల రిస్క్ ఉంది అని తెలిస్తే దాని మ్యానుఫ్యాక్చర్, సేల్, డిస్ట్రిబ్యూషన్ని ప్రొహిబిట్ చేయొచ్చు. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.